హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈ రోజు వీడియోలో మరికొన్ని యూజ్ఫుల్ అయ్యే టిప్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. టైం సేవింగే కాకుండా మనీ కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్. వేస్ట్గా పడేసే మెటీరియల్ తోటి మనం ఇంటిని చాలా అందంగా అలంకరించుకోవచ్చు. మీకు చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ప్రతి ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటూనే ఉంటాయి. ఏదో ఒక రూపంలో మన ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, పండ్లు కానీ ఏవో ఒకటి ఈ కవర్లలో తీసుకొస్తూ ఉంటాం. అవి మనం వేస్ట్గా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇంటిని నీట్గా అలంకరించుకోవడానికి ఈ కవర్ని ఉపయోగించుకుందాం. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇలాంటి కవర్లని ఒకే కలర్ కానీ లేదా ఇలా 2 కలర్స్ కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ముక్కని కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఉండలాగా చేసుకొని ఈ కవర్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేయండి. మళ్ళీ అలాగే పెట్టేసి మళ్ళీ కట్ చేయండి. ఒక కలర్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకొక కలర్. నేను ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ తీసుకుంటున్నాను. మీరు ఏ కలర్స్ ఏం తీసుకోవచ్చండి. మళ్ళీ నెక్స్ట్ వైట్ కవర్లో ఇలా పెట్టేసుకొని మళ్ళీ అదే సైజు మీరు ఫస్ట్ ఎంత కట్ చేసుకున్నారో అదే సైజులో మళ్ళీ కట్ చేసుకోండి. కొంచెం ఇలాగే 2 టైమ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్, మళ్ళీ అదే విధంగా అదే ప్రాసెస్లో నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్ ముందు ఎలా కట్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో మళ్ళీ 2 అయితే కట్ చేసుకోండి. ఇలా 2 కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైట్ కలర్ తీసుకోండి. ముందు ఎలా కట్ చేసామో ఇప్పుడు కూడా అలాగే 2 కలర్స్ కట్ చేసుకోండి. అలాగే మీకు ఫ్లవర్ అనేది ఎంత మందంగా ఉండాలో, అలాగే ఫ్లవర్ అనేది ఎంత ఒత్తుగా ఉండాలో, అలాగే ఎంత మందంలో ఉండాలో, ఎన్ని రెక్కలు ఉండాలో దాన్ని బట్టి మీరు కట్ చేసుకోండి. మనం ఎక్కువ పెట్టేసి కట్ చేసుకుంటే ఫ్లవర్ అనేది నిండుగా ఒత్తుగా ఉంటుంది. అదే తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి చిన్నగా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూశారు కదా, ఇలా ఒక గుబ్బలాగా ఉంది. చివర్లో ఇలా ఒక గుబ్బలాగా ఉంది కదా, ఈ గుబ్బ దగ్గర దారంతో గట్టిగా కట్టేసేయండి. చూశారు కదా, ఈ విధంగా కట్టిన తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. వాటిని నీట్గా సర్దేసుకుంటే, ఈ రెక్కలు అనేవి నీట్గా సర్దేసుకుంటే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదే మనం వీటిని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఫ్లవర్స్ లాగా రెడీ చేసుకొని మనం ఇలా ఫ్లవర్ బొకే లాగా చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. సెకండ్ టిప్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ఈ బొమ్మలు తయారు చేసుకుంటే పౌడర్ లేదా వైట్ సిమెంట్ అని తీసుకోవచ్చు. దాంతో మనం ఇప్పుడు ఏ బొమ్మలైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తే పిల్లల్లో మంచి యాక్టివిటీస్ ఉంటుంది. బొమ్మలు కూడా ఈజీగా చేయగలరు. అలాగే ఇంటిని అలంకరించుకోవడానికి చాలా మంచి మంచి యూజ్ఫుల్ అయ్యే బొమ్మలు రెడీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎండలో తిరగకుండా హ్యాపీగా ఉంటారు. దానికోసం ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ని తీసుకోండి లేదా వైట్ సిమెంట్ తీసుకోండి. మార్కెట్లో ఉంటుందండి ఈ పౌడరు. ఇది కూడా కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది తీసుకున్న తర్వాత మనకి ఏ సైజు బొమ్మలు కావాలో అంత పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు మౌల్స్ ఉంటాయి, చాక్లెట్ మౌల్స్ అలాంటివి ఉంటాయి కదండి. అలాగే ఫ్లవర్స్ మౌల్స్ కానీ లేదా బొమ్మల మౌల్స్ కానీ ఉంటాయి. వాటిల్లో వేసుకొని మీరు బొమ్మలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ మౌల్స్లో పోసేటప్పుడు బిట్ మిస్ అయిందండి, అందుకనే చెప్తున్నాను. ఇలా పోసిన తర్వాత మీకు ఎన్ని ఫ్లవర్స్ కావాలో లేదా ఎన్ని బొమ్మలు కావాలో అన్నిట్లో పోసేసుకోండి నీట్గా. ఇలా పోసిన తర్వాత 1 డే వరకు కదల్చకుండా ఉండాలి. అంటే ఒక రోజు వరకు పక్కన పెట్టేసేయండి. కదల్చమాకండి, అటు ఇటు కదల్చమాకండి. మనం అటు ఇటు కదిలిచ్చామనుకోండి ఆ బొమ్మ అనేది బ్రేక్ అయిపోతుంది. అలా కాకుండా ఒక పక్కన 1 డే వరకు అలా వదిలేసేయండి. అప్పుడు నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డే చూడండి, ఇలా సెట్ అయిపోయింది కదా. ఇలా సెట్ అయిపోయిన దాన్ని నీట్గా వీడియోలో చూపించిన విధంగా తీయండి. చూశారు కదా, ఏమి లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో బొమ్మలు. ఇలా ఒక్కొక్కటి బయటకు తీసి ఈ విధంగా వైట్ కలర్లోనైనా ఉంచుకోవచ్చు, లేదు మీకు కలర్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలు సమ్మర్కి ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, సమ్మర్కి అటు ఇటు తిరగకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేపించండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎండలో తిరగకుండా ఇలాంటి బొమ్మలకి కలర్స్ వేయించండి, పిల్లలు చక్కగా వేస్తారు. ఇంటి డెకరేషన్కి చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్ యాక్టివిటీస్ అనుకోండి, పిల్లలకి తప్పకుండా యూజ్ఫుల్ అవుతుంది.
చూశారు కదా బొమ్మలు ఎంత నీట్గా వచ్చాయో, ఎంత బాగున్నాయో, క్యూట్గా, చాలా చాలా బాగున్నాయి కదండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి డెకరేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3, మన దగ్గర ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి. చీరలు తీసుకొచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి కవర్స్ తెచ్చుకుంటూ ఉంటాం, కానీ ఇవి పనికిరావని అలా పక్కన పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ముందు ఈ కవర్ని తీసుకొని ఇలా రివర్స్ తిప్పండి. ఇలా నీట్గా రివర్స్ తిప్పుకోవాలి. చూశారు కదా, ఇలా రివర్స్ తిప్పండి. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత ఒక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రింద వరకు మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 2 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 2 మడతలు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మడతలు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు 4 అట్ట ముక్కలు కానీ 4 పెళ్లి కార్డుల ముక్కలు కానీ తీసుకోండి. ఈ సైజులో ఉండే విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ కవర్ని రివర్స్ తిప్పేసి ఇటు ఒక అట్ట ముక్క, అటు ఒక అట్ట ముక్క పెట్టేసేయండి. తర్వాత ఇటు ఒక సైడు ఒక అట్ట ముక్క, అటు సైడు ఒక అట్ట ముక్క పెట్టేసుకుంటే ఒక బాక్స్ లాగా రెడీ అయిపోతుంది. ఒక క్యూట్ బాక్స్ రెడీ అయిపోతుంది. చూశారు కదా ఎంత బాగుందో బాక్స్ అయితే. ఇప్పుడు మధ్యలో ఒక అట్ట ముక్కను పెట్టేసుకుంటే మనకి రెడీమేడ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంది కదండి బాక్స్ చూడటానికి. అదే ఇలాంటి బయటికి కొనాలంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది. ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. పౌడర్ డబ్బాలు కానీ ఏమైనా థింగ్స్, మన దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. 4th టిప్ వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఇది చూడటానికి రియల్ ఫ్లవర్ బొకే లాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీనికి తమలపాకులు, పేపర్స్ ఉంటే ఇంత అందమైన ఫ్లవర్ బొకేని చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఫ్లవర్ బొకే చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం కొన్ని తమలపాకులను తీసుకోండి. ఇలా కొన్ని తమలపాకులు తీసుకున్న తర్వాత ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొంచెం గమ్మును వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా కలిపేసేయండి. తర్వాత ఒక తమలపాకును తీసుకొని తొడాన్ని ఇలా కట్ చేసుకొని దానిపైన ఒక పేపర్ను వేసి దానిపైన ముందుగా కలిపి పెట్టుకున్న మనం గమ్ముని ఇలా అప్లై చేయండి. అంటే ఈ తమలపాకు ఎంత సైజులో ఉందో అంత సైజులో గమ్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేసుకోండి. నెక్స్ట్ దానిపైన మరొక పేపర్ వేసి దానికి కూడా గమ్ ఇలా అప్లై చేసుకోండి. అలా 3 లేయర్స్గా పేపర్ను వేసుకుంటూ గమ్ అప్లై చేసుకోవాలి. చూసారా, ఇలా గమ్ము పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత ఇది ఒక్క 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇది చక్కగా డ్రై అయిపోతుంది. చూడండి, చక్కగా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన దాన్ని మనం ఆకు ఎలా ఉందో ఆకు సైజులో మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, షేప్ ఇలా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలాగే మిగిలినవి కూడా మనకు ఎన్ని లీవ్స్ కావాలో అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొన్ని లీవ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీనిపైన ఉన్న తమలపాకునైతే తీసేసేయండి. చూడండి, ఆకు ఎలా ఉందో మనం ప్రిపేర్ చేసుకున్నది కూడా పేపర్ అంత నీట్గా వచ్చిందనమాట. ఇలాగే మిగిలినవి కూడా కొన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కదా. ఇప్పుడు వీటికి మనం కలర్స్ వేసుకుందాం. మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నేను ముందు వీటికి గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా పక్కన పెడితే ఇవి కూడా చక్కగా డ్రై అయిపోతాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లీవ్స్ అనేది. రియల్ లీవ్స్ లాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు రెడ్ కలర్ అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కూడా అదే విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే ఇది చక్కగా డ్రై అయిపోతుంది. ఇలాగే కొన్ని రెడ్ కలర్స్, కొన్ని గ్రీన్ కలర్స్ అయితే వేసుకున్నాను. మనం రియల్ తమలపాకు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి కదండి. చూడండి, ఎంత డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో కదా. ఈ లీవ్స్ అయితే చూడటానికి చాలా చాలా బాగున్నాయి కదండి. ఇలాగే మరికొన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొన్ని రెడ్ లీవ్స్, కొన్ని గ్రీన్ లీవ్స్ను అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో కదా ఈ లీవ్స్ అయితే. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక సువ్వనైతే తీసుకోండి. తర్వాత ఒక పేపర్ మొక్కను తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా అయితే పేపర్ని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా, ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత గ్రీన్ లేస్ ఉంటుంది కదండి, ఆ గ్రీన్ లేస్ అనమాట దీని చుట్టూరు చివరి వరకు చుట్టేసుకోవాలి.
ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనకు వైట్ కలర్లో ఉంది కదండి, ఆ వైట్ కలర్ మొత్తం ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ఇది ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. చక్కగా డ్రై అయిపోతుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రెడ్ కలర్ లీవ్స్ అయితే తీసుకొని కొంచెం గమ్ అప్లై చేసుకొని ఈ ఎల్లో కలర్ స్టిక్ ను మధ్యలో పెట్టేసి అంటించేసేయండి. ఇలా అయితే వస్తుందన్నమాట మనకి లీవ్స్ అనేది. ఈ విధంగా అంటించుకోవాలి. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లీవ్స్ కూడా ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసుకొని స్టిక్ని అయితే అంటించేసేసేయండి. ఇలాగే మిగిలిన వాటికి కూడా ఇలా నీట్గా అంటించేసి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ ఇది చేయటం కూడా. పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారన్నమాట. చాలా ఈజీ అండి క్రాఫ్ట్ చేయటం. తర్వాత ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట. మీరు మీ దగ్గర ఏ బాక్స్ ఉన్నా దాంతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా పేపర్స్ కొన్ని పెట్టేసి తర్వాత థర్మోకోల్ షీట్ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నవన్నిటిని ఒక్కొక్కటి నీట్గా ఫ్లవర్ బొకే లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. నీట్గా సెట్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. రియల్ ఫ్లవర్ బొకే లాగా ఎంత బాగుందో కదండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఐడియా మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ బాగా నచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంటి డెకరేషన్కి చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అండి. పిల్లల చేత ఇలా చేయించండి, వాళ్ళకి టైం పాస్ అవుతుంది. వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి.